హాయ్ అండి, నేను మీ డాక్టర్ సురసుర రాధాకృష్ణ, సీనియర్ పల్మనాలజిస్ట్, సిరిసిల్ల. కొలెస్ట్రాల్ ప్రతి ఒక్కరి శరీరంలోని అన్ని కణాల్లో ఉంటుంది. శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరిగినట్లయితే ఆరోగ్యం దెబ్బతింటుంది. ఇది శరీరంలోని హార్మోన్లు, విటమిన్ డి తయారీకే కాకుండా ఆహారాన్ని జీర్ణం అవ్వడానికి అవసరమయ్యే మూలకాల తయారీ కూడా అవసరం అవుతుంది. కొలెస్ట్రాల్లో మంచి కొలెస్ట్రాల్, చెడు కొలెస్ట్రాల్ అనేవి రెండు రకాలుగా ఉంటాయి. శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరగడం అనేది ప్రమాదకరమైనదిగా పరిగణించాలి. అధిక కొలెస్ట్రాల్ కారణంగా చెడు కొలెస్ట్రాల్ పెరిగి గుండెకు, మెదడుకు రక్తం సరఫరా కావడంలో ఆటంకం ఏర్పడి స్ట్రోక్ కారణం అవుతుంది. అనారోగ్యకరమైన ఆహారం తీసుకోవడం వల్ల, ఉదాహరణకి కొవ్వు ఎక్కువ ఉన్న ఎర్ర మాంసము, వెన్న, కొవ్వుతో కూడిన పాల ఉత్పత్తులు, ప్రాసెస్ చేసిన ఆహార పదార్థాలు తీసుకోవడం వల్ల చెడు కొలెస్ట్రాల్ ఎక్కువగా పెరిగే అవకాశం ఉంది. వ్యాయామం లేకపోవడం, ఉబకాయంలో ఉండే వాళ్ళకి చెడు కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి బరువుని నియంత్రణలో ఉంచుకోవాల్సిన అవసరం ఉంటుంది. చెడు కొలెస్ట్రాల్ని పెంచడానికి మరొక కారణం ఏంటంటే ధూమపానం, మద్యపానం. వీటి వల్ల కూడా చెడు కొలెస్ట్రాల్ పెరిగే అవకాశం ఉంది. ఏదైనా జీవన శైలి, వ్యాధి లేదా ఆరోగ్య సంబంధిత సమస్యలు ఉన్నట్లయితే కొలెస్ట్రాల్ పెరుగుతుంది. ఉదాహరణకు బీపీ, షుగరు, మూత్రపిండ సంబంధిత వ్యాధులు ఉన్నవారికి కూడా కొలెస్ట్రాల్ పెరిగే అవకాశం ఉంటుంది. శరీరంలో కొలెస్ట్రాల్ పెరగడానికి మరొక కారణం వయసు, జెండర్. చెడు కొలెస్ట్రాల్ వయసుతో పాటు పెరుగుతుంది. స్త్రీల కంటే పురుషుల్లో ఎక్కువగా పెరిగే అవకాశం ఉంది. కొన్నిసార్లు జన్యుపరమైన కారణాల వల్ల కూడా చెడు కొలెస్ట్రాల్ పెరిగే అవకాశం ఉంది. ఆరోగ్య అవగాహన కలిగి ఉందాం, ఆరోగ్యంగా ఉందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.